కొచ్చి వచ్చినప్పుడు కదమకుడిని అయితే మిస్ చేయకండి. రోడ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది అసలుకి. కుడి వ్యూ పాయింట్ పోనీకి మనం ఇట్లా ఫెరీ ఎక్కాలి. అటు ఇటు నిండినప్పుడు ఇట్లా పైకి వస్తాయట్టుంది వాటర్ మంచిగా. చెప్పినా కదా సముద్రం ఉందని. అదే రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నాం. ఇక్కడ సముద్రం. అంశుల్ బండి నాది ఇక్కడ ఆపేసి ఇదే బీచ్ చూడండి అసలు వెదర్ ఎట్లుందో. వాటర్ లేచి మీద పడతాయి అట్టుంది, అట్లా వస్తున్నాయి అలలు. ఫోర్ట్కి వచ్చి చూసిన తర్వాత నేను ఇక వ్లాగ్ చేయలేదు. 1 day రెస్ట్ తీసుకున్నా, ఎందుకంటే నిద్ర లేక అండ్ కొంచెం బాడీ కూడా వీక్ అనిపించుండే. ఒక ఫుడ్ ట్రై చేసి ఉండే లైక్ స్టీక్ నాన్ వెజ్, అది హాఫ్ బాయిల్డ్ అంట. అది తినేసరికల్లా కొంచెం వామిటింగ్స్ అయిపోయినాయి. సో అందువల్ల ఎటు ట్రావెల్ చేయకుండా నిన్న మొత్తం రెస్ట్ తీసుకున్నా. అండ్ ఈరోజు ఏమంటారు అలపి కానీ వర్కాల కానీ పోదామని చూస్తున్నాం. అలపి మైట్ బి స్కిప్ చేస్తే చేయొచ్చు, ఎందుకంటే అలపి కన్నా బెస్ట్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. లైక్ కదమకుడి, కుంభలంగి, ఈ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అంతా సెట్ అయిపోయింది. లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నా. అంశుల్ కిందికి వెళ్ళిపోయాడు, బైక్ మౌంట్ చేస్తున్నా. అంతా ఇప్పుడు ఈ హోటల్ని చెక్అవుట్ చేస్తున్నా. నాకు తెలిసి ఈ హోటల్లో మేము దగ్గర 3 days ఉన్నాం. కొచ్చి ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ 1 day రెస్ట్. ఈ రోజు మొత్తం 3rd day, మొత్తం 3 days అన్నట్టుగా. ఇదంతా లగేజ్ అంతా కింద మౌంట్ చేయాలి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా నేను. మొత్తం అయితే డ్రెస్ అప్ అయిపోయినా నేను. ఇది day 1లో వేసుకున్న ఈ జెర్సీ నేను. మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్న జెర్సీ ఎట్లుందో కింద చెప్పండి. కింద లగేజ్ అంతా మౌంట్ చేసి కనిపిస్తాం మీకు డైరెక్ట్ బండి మీద. ఆల్ సెట్. లగేజ్ అంతా మౌంట్ చేసేసరికల్లా మస్తు టైం అయింది, తెల్లారిపోయింది. అప్పుడే ఇట్లనే ఉంటుంది. అంశుల్ అప్పుడే రెడీ అయిపోయాడు. మొత్తం ఈజీ కదా అంశుల్ది బ్యాగ్. హాయ్ మనదేమో చాలా టైం పడుతుంది. 2 saddle bags, ఈ గేర్ మోసుకురావాలి, మళ్ళీ హెల్మెట్ పెట్టుకురావాలి. కొంచెం హెయిర్ చెకప్ అయ్యి చేసి ఉండే. హెయిర్ చెకప్, చైన్ స్ప్రే ఇవన్నీ కొట్టినా లేట్ అయిపోయింది. డన్. ఇప్పుడు మనం ఇక స్టార్ట్. బాయ్ కొచ్చి. ఇప్పుడు కొచ్చిని విడిచిపెట్టి పోయే టైం అవుతుంది. అన్నీ సెట్ అయ్యేసరికల్లా 6:30 అయింది. టైం ఇప్పుడు వచ్చి 6:30 అవుతుంది. మేము 4:30కి లేచినాం. ఫ్రెష్ అప్ అయ్యి అంతా మౌంట్ చేసేసరికల్లా 6:30 అయింది. బైక్ కదలడానికి గంటన్నర కాదు 2 గంటలు పట్టింది. స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ చేసుకునే సరికల్లా. కొచ్చి చాలా పెద్ద సిటీ, చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉన్నాయి. అండ్ కొచ్చికి దగ్గరలోనే అలపి ఉంటుంది. ఇప్పుడు నేను పోతున్నది ప్లేస్ కదమకుడి. అండ్ మార్నింగ్ మొత్తం కదమకుడి కవర్ చేసుకొని ఈవినింగ్ మొత్తం కుంభలంగి చాలా ఫేమస్. అది ఆఫ్ బీట్ ప్లేస్, కొంతమందికి తెలియదు. కుంభలంగిలా రీసెంట్గా ఒకటి మూవీ షూట్ అయింది, బ్రదర్స్. ఆ సాంగ్ కూడా చాలా వైరల్ అయిపోయింది. అది నాకు అదేంటిదో గుర్తు రావట్లేదు, కానీ మీకు ఇక్కడ సైడ్కి ఆ పోస్టర్ పెడతా చూడండి. ఐ లవ్ కొచ్చి, ఐ లవ్. అందరు మార్నింగ్ వాక్ చేస్తారు. లైట్ ఆకలి వేస్తుంది మనకు అప్పుడే. ఎంత ఎర్లీగా లేస్తే బ్రష్ చేసుకుంటే నాకు అంత తొందరగా ఆకలి వేస్తుంది. ఇన్ కేస్ ఎర్లీగా లేచి బ్రష్ చేసుకోకపోయినా అనుకో నాకు ఆకలి కాదు. అదేందో నాకు తెలిసి ఏదో కాలేజ్ వాళ్ళట్టుంది, వాకింగ్ చేస్తారు. ఇప్పుడు ట్రాఫిక్ ఏం లేదు, మార్నింగ్ వెళ్తున్నాం చూడ. అదే కొంచెం అయినాక వెళ్ళినాం అనుకో మొత్తం ట్రాఫికే ఉంటుంది. ఇదే వచ్చేసి మెరైన్ డ్రైవ్ రోడ్ అంతా. ఈ బస్సు నన్ను పోనీ అట్లే అటు ఆపుతున్నా, అటు పోతున్నా, ఇటు వస్తుండే, ఇటు పోతున్నా, అటు పోతున్నా. షూగో అదే పక్కనే బీచ్ ఉంటుంది. ఇదే మెరైన్ డ్రైవ్ కొచ్చిలో, ఇదే ఫేమస్ రోడ్. అన్నీ అక్కడ ఫెరీస్, బోట్స్ అయ్యి ఆగి ఉంటాయి అక్కడ. నాకు మ్యాక్సిమం బస్సు వెనకాల ఉండబుద్ది కాదు. ఆడు ఎక్కడ ఆపుతాడో తెలియదు, ఎటు తిప్పుతాడో తెలియదు సడన్గా. సో అందుకే నేను బస్సు వెనకాల అస్సలు ఉండను. ఉంటేనేమో ఒక 500 meters దూరం అన్నా ఉంటా, లేకపోతే తను ఓవర్టేక్ చేసేస్తా. చూడండి ఫైనల్ వ్యూ కొచ్చి పోర్ట్ ఏరియా. ఇదేమో నాకు తెలిసి ప్యాసింజర్ షిప్ ఉంటుంది. ఇది ఆడేమో చైనీస్ ఫిషింగ్ నెట్స్ ఉన్నాయి అంతా. అటు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. వాళ్ళు ఎప్పుడు వస్తామో ఏమో కొచ్చికి. బాయ్ కొచ్చి. బాగుంది కొచ్చి. ఇటు స్ట్రైట్ పోతే ఇంకొక ఐలాండ్ పోతాం మనం. ఆ రోజు చెప్పినా కదా మీకు 3 పార్ట్లు ఉంటాయి ఇక్కడ ల్యాండ్స్. కదమకుడి, వీఆర్ కమింగ్. కదమకుడి ఇక్కడ నుంచి కొచ్చి నుంచి జస్ట్ 11 kilometers ఉంది. 20 minutesలో వెళ్ళిపోతారు మీరు.
కదమకుడికి, ట్రాఫిక్ లేకపోతే ఇట్లా ఎర్లీ మార్నింగ్ వస్తాయి. చూడండి రోడ్డు చూడండి ఎంత ఎంటీ ఉంది అసలుకి, వెహికల్సే లేవు. అంశుల్ది వెనకాలది టైర్ హగర్ ఇరిగిపోయింది. లక్కీ లేవు ఆడ టోల్ గేట్ కాడ ఇరిగి కింద పడిపోయింది. నేను వెనకాల వస్తుంటే నేను చూసిన, లేకపోతే అంతే అయిపోయేది. ఒక ఎక్స్ట్రా 1500 అయ్యేదా, 1500 2000 మళ్ళీ కొనకపోయాడు. చూస్తుంటే సేమ్ మ్యాంగ్రూవ్స్ లా బోటింగ్ చేసుకుంటే తీసుకుపోతారు చూడు పాండిచ్చేరి, ఇక్కడ సేమ్ అంతే ఉంది. ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ మొత్తం అంతే ఉన్నాయి చెట్లు. అగో లోపట్లకి ఇట్లా బోటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మంచిగా, చాలా బాగుంది. అండ్ ఇటు సైడ్ కూడా ఒక చిన్న కాలువ పోతుంది రైట్ సైడ్. ఈ వ్యూ చూడండి అసలుకి సూపర్ ఉంది. ఎర్లీ మార్నింగ్ ఎక్కువ బోట్స్ నడవట్లేదు, షిప్స్ నడుస్తలేదు, ఖాళీ ఇగో చైనీస్ నెట్సే ఉన్నాయి మొత్తం. ఎట్లా కట్టినేమో భలే ఉన్నాయి అసలుకి. ఇగో ఇక్కడ ఫిషింగ్ చేస్తారు వీళ్ళు, చైనీస్ ఫిషింగ్. మనం ఇప్పుడే హైవే దిగేసి కదమకుడి ఊర్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నాం. ఇది కదమకుడికి వాటర్ బ్రిడ్జ్ ఉంటుంది, కింద వాటర్ పోతున్నాయి, ఇట్లా చిన్న కాలువ పోతుంది చూడు. ఇక్కడనే ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి అసలుకి. నిలబడి చూపిస్తా చూడండి. బూటు చైనీస్ ఫిట్టింగ్. మీకు ఇది డ్రోన్ షాట్ తర్వాత ఊరిని వదిలేసిపోయేటప్పుడు చూపిస్తా. చాలా బ్యూటిఫుల్ ఉంది కదమకుడి ఎంట్రీనే. మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. వావ్ చూడండి అసలుకి చాలా మంచిగా ఉంది అసలుకి. ఎటు చూసినా వాటరే ఉంది కదమకుడిలో. అండ్ అసలుకి ఇది విలేజ్ లెక్క అనిపిస్తలేదు అసలుకి. ఇంత మంచి రోడ్డు ఉంటుందా విలేజ్లో చెప్పురి, బాగుంది. కదమకుడికి అయితే వచ్చేసినాం. ఇటు వాటరే ఉంది, రైట్ సైడ్ కూడా వాటరే ఉంది. ఎటు చూసినా ఊరంతా వాటర్లోనే ఉంది మొత్తం, భలే ఉంది అసలుకి. ముందర ఇంకొక వ్యూ పాయింట్ ఉంది, ఆ వ్యూ పాయింట్ ఏందో చూపిస్తాం మీకు కూడా. కాకపోతే ఆడ ఏమంటారు బైక్స్ పోనీకి దారి లేదు. బ్రో వీళ్ళు గట్టిగా ఆడిరు బ్రో హోలీ. ఈడ చాలా పీస్ఫుల్ ఉంది, జనాలు లేరు, ఏం లేరు, అంత క్రౌడే లేదు ఇక్కడ. కదమకుడి అక్కడ కయాకింగ్ జరుగుతుంది లెఫ్ట్ సైడ్. చాలా మంది వచ్చి కయాకింగ్ చేస్తారు. అండ్ ఇది వాటర్ మెట్రో స్టేషన్ అంట, ఇది పక్కనే ఉంది. ఇంకా నాకు తెలిసి ఓపెన్ కాలేదట్టుంది ఇది. ఇక్కడ కూడా చాలా బాగుంది. కదమకుడి వ్యూ పాయింట్ పోనీకి మనం ఇట్లా ఫెరీ ఎక్కాలి. ఫెరీ ఎంతనో చూడాలి. వావ్ లైట్గా షేక్ అవుతుంది బ్రో, ఇది కొంచెం భయం అనిపిస్తుంది. భలే ఉంది. 2 బోట్లు ఉన్నాయి, అటొక బోటు ఇటొక బోటు. ఈనాలు అటు తీసుకుపోతున్నారు, 2 బోట్లు కలిసి తీసుకుపోతున్నాయి. ఆడంతా చైనీస్ ఫిషింగ్ ఉన్నది. వ్యూ అయితే భలే ఉంది, అటు నుంచి సన్ రైజ్ వస్తుంది. ఇది నా సెకండ్ టైం ఫెరీ ఎక్కడం. చాలా తక్కువనే ప్రైస్, బాగుంది. వచ్చేసినాం మనం దగ్గరికి. థ్యాంక్ యూ అన్న. ఇట్లా తిప్పుతారట్టుంది. ఎక్కడానికి కొన్ని బండ్లు వెయిటింగ్ ఉన్నాయి. అది కదమకుడి వాటర్ మెట్రో టర్మినల్. మీరు వాటర్ మెట్రో కూడా యూజ్ చేయొచ్చు. ఎక్కేసినాం మనం. భలే ఉంది అసలుకి సన్ రైజ్ ఇక్కడ. ఇంకా కొంచెం ముందర వ్యూ పాయింట్ ఉందంట. ఎంత తీసుకున్నాను సార్ టికెట్ 2 బైక్లకి? ఓకే బైక్ అండ్ పర్సన్ 15 రూపీస్ అంట. సో మా ఇద్దరు కలిపి 30 రూపీస్ అయినాయి. నాట్ బ్యాడ్. భలే ఉంది అసలుకి వ్యూ చూడండి. ఇంకా ఇక్కడ నుంచి మంచిగా నీట్గా చూపిస్తుంది. ఇంత మంచిగా ఇట్లా నీళ్ళ మధ్యలో ఊర్లలో పోతుంటే మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. ఈ కదమకుడి అంతా మొత్తం బ్యాక్ వాటర్స్లో ఉంటుంది విలేజ్ అంతా, నేను చేసిన రీసెర్చ్ ప్రకారం. అండ్ దీనికన్నా కుంభలంగి ఇంకా మంచిగా ఉంటుందంట. కుంభలంగి చూద్దాం మనం తర్వాత. భలే ఉంది అసలు, చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. మంచిగా సన్ రైజ్, అటు వాటరే ఇటు వాటరే. అట్లా వచ్చాడు కూర్చొని మంచిగా చిల్ అవ్వచ్చు. మంచిగా బెంచ్లు కూడా ఉన్నాయి. వావ్ సూపర్ ఉంది. ఇంకా కొంచెం ముందర వ్యూ పాయింట్ ఉందంట, చూద్దాం వ్యూ పాయింట్ కాడికి. అండ్ ఇట్లా నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు, చాలామంది నడుచుకుంటూ వెళ్తారు. ఫైనల్లీ వచ్చేసినాం వ్యూ పాయింట్ కాడికి. ఫైనల్లీ మనం కదమకుడికి అయితే వచ్చేసినాం. నేను ఎందుకు ముందుకు నడుస్తున్నానంటే మీకు ఒకటి చూపించాలి. వర్త్ ఇట్ యాక్చువల్లీ. కొచ్చి నుంచి చాలా దగ్గర, లైక్ 12 కిలోమీటర్సే ఉంటుంది. కొచ్చి వచ్చినప్పుడు కదమకుడిని అయితే మిస్ చేయకండి. రోడ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది అసలుకి. చూడండి ఇటు వాటరే అండ్ ఇటు వాటరే. అక్కడక్కడ చైనీస్ ఫిషింగ్ ఉంది. అండ్ అక్కడ మంచి సన్ రైజ్ ఎర్లీ మార్నింగ్. వర్త్ ఇట్ ఇడికి రావడానికి. కదమకుడి అని విలేజ్ మిస్ కాకండి. ప్రాపర్ ఈ వ్యూ పాయింట్కి రావాలంటే మీరు కదమకుడి ఆ నుంచి ఫెరీ ఎక్కేసి బైక్ ఇటు వేసుకొని ఇటు రావాలి. అలా ఇటు నుంచి హైవే ఉంటుంది. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇది మీకు డ్రోన్ షాట్లో చూపిస్తా చూడండి.
మన బైక్ ఎక్కడ ఉందంటే అక్కడ ఉంది. ఇంత ప్రశాంతమైన వ్యూ పాయింట్ ఇంత మార్నింగ్ టైంలో నా జీవితంలో ఫస్ట్ టైం చూడడం. చాలా పీస్ఫుల్ ఉంది అసలుకి. చూడండి అసలుకి వ్యూ చూడండి, నో వర్డ్స్ ఎట్ ఆల్. నాకు తెలిసి మీకు డ్రోన్ షాట్లు నచ్చే ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ వచ్చినాం, అంత లైట్ లేకుండే, ఇప్పుడే లైట్ వచ్చింది. సో ఎట్లా వచ్చినా నాకు కూడా తెలియదు డ్రోన్ షాట్స్. అండ్ ఇప్పుడు మేము ఇక్కడ నుంచి కుంభలంగి పోతున్నాం. కుంభలంగి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అంటే బాగుంది అసలుకి కదమకుడి. ఇట్లా వాకింగ్కి పోతే ఇంకా మంచిగా ఉంటుంది. ఇట్లా ఈ దారిలంగి ఇట్లా పడి వాకింగ్ పోతే. కదమకుడి నుంచి కుంభలంగి జస్ట్ 32 కిలోమీటర్సే ఉంది, జస్ట్ 1 అవర్ జర్నీ. కదమకుడి చూసుకొని మీరు నెక్స్ట్ కుంభలంగి వెళ్ళిపోవచ్చు ఈ నుంచి పీస్ఫుల్గా. మీకు టైం ఉంటే లోకల్ వాళ్ళతో బోటింగ్ చేయండి, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కూడా కయాకింగ్ కూడా ఉంది ఇక్కడ. ఇదంతా కదమకుడి బ్యాక్ వాటర్ ఏరియా ఇదంతా. ఇప్పుడు నేను తిరుగుతున్నది కదమకుడి విలేజ్. చూడండి అసలుకి ఇది విలేజ్ అంటారా, విలేజ్ లెక్క అనిపిస్తుందా మీకు? సూపర్ ఉంది అసలుకి. నేను తెలంగాణలో నాకు ఇంత మంచి విలేజ్ నేను చూడలే ఇక్కడ. ఈ మంచి ఏమంటారు డాంబర్ రోడ్డు, ఈ రోడ్డు అండ్ పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి కేరళలో. ఏ విలేజ్కి పోండి మ్యాన్షన్ లెక్క కడతారు. చూడండి ఈ మ్యాన్షన్ ఇల్లు చూడండి ఎట్లుందో. ఇది ఒకటే కాదు, అన్నీ అంతే ఉంటాయి ఇక్కడ మోస్ట్లీ. అదొక మ్యాన్షన్ హౌస్ భలే ఉన్నాయి అసలుకి. చూడండి అది తెలిసి ఇండియాలో బ్యూటిఫుల్ విలేజెస్ అంటే కేరళలోనే ఉంటాయి అట్టుంది నేను ఇప్పటివరకు చూసిన వరకు. ఇంకేమన్నా బ్యూటిఫుల్ విలేజెస్ ఏ స్టేట్లోనే ఉంటే కింద కామెంట్లో చెప్పండి, చూద్దాం. మీరు కేరళలో ఏదైనా మంచి టిఫిన్ తినాలనుకుంటే సర్వాన భవన్లో తినండి. నేను దగ్గర కేరళ ట్రిప్ మొత్తం టిఫిన్ అన్నీ మిస్ అయినా కానీ సర్వాన భవన్లోనే తింటున్నా. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే కదమకుడి పోయేసి వచ్చి మళ్ళీ టిఫిన్ చేస్తున్నా. ఇది పొడి దోశ విత్ ఘీ ఇది. అండ్ మనోడు ప్లెయిన్ దోశ విత్ మీల్స్ అది అంటే ఏమంటారు చిన్న మినీ మీల్స్ అంటారు, కాంబో అంట. ఇదేంటి బ్రో ఇది? కోకోనట్ చట్నీ బ్రో. కోకోనట్ చట్నీ, ఇది టొమాటో తెలియదు, ఇది సాంబారు, ఇది పూరి ఇచ్చేది, ఇది పొంగల్, ఇది స్వీట్ అది పొంగల్, దోశ, పూరి, ఇడ్లీ, వడ. చూడండి ఇన్ని రకాలు తింటుండే మనవాడు ఈరోజు. పొడి దోశ ట్రై చేయండి విత్ ఘీ కేరళ వచ్చినప్పుడు శర్వాన భవన్లో బాగుంటుంది. ఇప్పుడే మంచి టిఫిన్ చేసినాం. అండ్ ఇక్కడ నుంచి కుంభలంగి 33 minutes 16 kilometers అయితే చూపిస్తుంది. ఇదో మ్యాప్ పెట్టేసిన. అండ్ అదే శర్వాన భవన్. కొచ్చిలోనైతే రోడ్స్ సూపర్ అసలుకి, విలేజ్ అండ్ ఇది. అండ్ కేరళ పీపుల్కి కూడా, ఇక్కడ కేరళలో ఉండే వాళ్ళకి కూడా మస్తు అసలుకి సివిక్స్ అండ్ సూపర్ అసలుకి. నేను వచ్చిన కాంచి చూసిన సిగ్నల్ పడితే ముందర లైన్ ఉంటుంది చూడు, ఆ లైన్ దాటారు. కరెక్ట్ సిగ్నల్ పడగానే ఆగిపోతారు. ఏదైనా క్రాసింగ్స్ ఉంటాయి చూడు, జిబ్రా క్రాసింగ్స్, ఆ జిబ్రా క్రాసింగ్ కాడ కూడా జనాలు లైన్లో ఉంటారు. వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఆగిపోతారు ఓపికగా. వీళ్ళకి పేషెన్స్, డిసిప్లిన్ చాలా ఎక్కువ కేరళ వాళ్ళకి. ఇక్కడికి వచ్చి నేను చాలా నేర్చుకున్నా కేరళకి వచ్చి. కొన్ని నార్త్ నుంచి సౌత్ కవర్ చేసిన కదా, మొత్తం చూసిన నార్త్ నుంచి సౌత్ దాకా. చాలా డిసిప్లిన్ ఉన్నారు, చాలా అంటే చాలా డిసిప్లిన్, పేషెన్స్ ఎక్కువ వీళ్ళకి. ఐ లవ్ కేరళ మ్యాన్. ఏదైనా లెఫ్ట్ రైట్ తీసుకున్నా కానీ కూడా వీళ్ళు మంచిగా ఈ సైడ్ లైట్స్ వేస్తారు. బ్యాడ్ థింగ్ ఏదన్నా ఉందా అంటే బస్సు ఒక్కటే, ఆర్టీసీ బస్సు. వాళ్ళని ఎవరు మార్చలేరు, అన్నీ ప్రైవేట్ బస్సులే కదా. మరి ప్రైవేటా గవర్నమెంట్ ఇవన్నీ. ఆ బ్లూ కలర్ ఉన్న బస్సు వాళ్ళు అయితే మరీ దారుణంగా తోలుతారు. బ్లూ కలర్, ఇగో ఈ గ్రీన్ కలర్ బస్సులు ఉన్న వాళ్ళు కొంచెం దారుణంగా తోలుతారు. సడన్గా బ్రేక్లు వేస్తారు, సడన్గా ఆపుతారు, జఫ్నెట్ అది తిప్పేస్తారు. చూడండి వ్యూ, ఇటు సైడ్ మొత్తం కాలువనే, అటు సైడ్ మొత్తం కాలువనే. ట్రాఫిక్ జామ్ అయింది లైట్గా. భలే ఉన్నాయి బిల్డింగ్లు. మనం ఆల్మోస్ట్ కుంభలంగి వ్యూ పాయింట్కి అయితే దగ్గరకు వచ్చేసినాం. చూద్దాం ఇది ఎట్లుంటుందో. చాలామంది సినిమా స్టార్స్కి ఇది ఫేవరెట్. ఇది ఇల్లులు అయితే వేరే లెవెల్ ఉన్నాయి, అందరి అడ్వకేట్గా ఇల్లులు ఉన్నాయి ఎక్కువ. చాలామంది ఈ మధ్యన ట్రెండ్ అయిపోయింది కుంభలంగి అని. ఒక సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత సూర్య వాళ్ళ తమ్ముడు అండ్ ఇంకొక ఆయన ఎవరు ఉంటారు, ఆయన పేరు నాకు తెలియదు, వీళ్ళిద్దరు యాక్ట్ చేసారు దాంట్లో. దానివల్ల ఇది ఇక వేరే లెవెల్ అయిపోయింది కుంభలంగి. ముందరనే ఉందంట వ్యూ పాయింట్, చూద్దాం. ఓ వావ్, భలే ఉంది వ్యూ పాయింట్ సీరియస్లీ. చాలా బాగుంది. నాకు తెలిసి ఇది ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా మంచిగా ఉంటుంది అట్టుంది. చూడండి ఫిషింగ్ నెట్స్ అంతా, ఓ ఆడిదాకా ఉన్నాయి ఫిషింగ్ నెట్స్. అండ్ ఇటు కూడా అంతే బాగుంది. ఊర్లలోనే చిన్న చిన్న ఇట్లా మంచిగా ఉన్నాయి. ఆడ పొడవలు వేసుకొని ఇట్లా చేపలకు పోతారట్టుంది, బాగుంది. అక్కడ కూడా చైనీస్ ఫిషింగ్ ఉందంతా. చూడండి భలే ఉంది అసలుకి వ్యూ పాయింట్. వాటర్ అంతా బ్రౌన్ ఉంది, అంతా ఏమంటారు మురికి చెత్త ఉంది, కానీ భలే ఉంది.
ఇది కుంబలంగి, ఇది ఒక వ్యూ పాయింట్. అంటే ఇక్కడ మొత్తం చైనీస్ ఫిషింగ్ అయ్యి నడుస్తున్నాయి. ఫిషింగ్ బాగా చేస్తారట్టుంది ఇక్కడ. నాకు తెలిసి ఆడ ఆల్రెడీ ఒక వల ఉందట్టుందేమో, అట్లా వల బాటిల్స్ పెట్టున్నాయి. కుంబలంగి కదమకుడి కవర్ చేసినాం. ఏ యూట్యూబర్ కవర్ చేయలేదు, తెలుగు యూట్యూబర్స్. చాలా బాగుంది. ఇంకో వ్యూ పాయింట్ ఉందంట, ఆ వ్యూ పాయింట్ కాడికి కూడా పోదాం, చూద్దాం. ఆ కుంబలంగిలో ఫస్ట్ వ్యూ పాయింట్ అయితే మనం కంప్లీట్ చేసినాం. ఇప్పుడు మనం ఇంకో వ్యూ పాయింట్ ఉందంట, ఆ వ్యూ పాయింట్ కాడికి అయితే పోతున్నా. మస్తు ఉంది అసలు కుంబలంగి విలేజ్, చెప్తున్నా కదా. మీరు కొచ్చికి వచ్చినప్పుడు ఈ 2 విలేజ్ని మాత్రం అస్సలు మిస్ కాకండి. ఒకటి కదమకుడి, ఇంకోటి కుంబలంగి. ఈ 2 సూపర్ ఉంటాయి అసలుకి. మార్నింగ్ మొత్తం కదమకుడి చూసుకోండి, అండ్ ఈవినింగ్ ఇటు వచ్చేసేయండి కుంబలంగి. ఇవి వచ్చేసి ప్యూర్ విలేజ్, భలే ఉంటుంది అసలుకి. చూడండి రోడ్ ఎంత నేరో ఉందో, భలే ఉంది. ఇట్లాంటి చిన్న చిన్న కాలువలు చూస్తుంటారు మీరు, సూపర్ ఉన్నాయి అసలుకి. ఓ లారీ అన్న సైడ్ బ్యాగ్స్ ఆనుతాయి. చిన్న నేరో రోడ్, కానీ ఇంత చిన్న రోడ్లో కూడా మంచిగా తార్ రోడ్ ఉంది. చూడండి ఎంత నీట్ తార్ రోడ్. మళ్ళీ దీనిపైన సైడ్ లైన్స్ కూడా ఉన్నాయి, వైట్ స్ట్రిప్ లైన్స్. సూపర్ అసలుకి. వావ్, ఇది ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అటు ఇది వ్యూ పాయింట్. నాకు తెలిసి చేపల ఫార్మింగ్ చేస్తున్నట్టుంది ఇక్కడ. ఇది ఇంకా సూపర్ ఉంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం బ్యాక్ వాటర్. ఇదంతా రోడ్డు చాలా నీట్గా ఉంది, ఇట్లా పీస్ఫుల్గా ఉంది. వావ్, వాట్ ఏ బ్యూటీ మ్యాన్, వాట్ ఏ బ్యూటీ. సూపర్ అసలుకి. అటు ఇటు నిండినప్పుడు ఇట్లా పైకి వస్తే అట్టుంది వాటర్, మంచిగా వేరే లెవెల్ ఉన్నది అసలుకి. అటు దాకా మొత్తం బ్యాక్ వాటరే, మాటల్లో. నాకు తెలిసి ఇక్కడ కయాకింగ్ ఉన్నది అట్టుంది, అందుకని అక్కడ బోట్స్ ఉన్నాయి. బ్రో ఇదేనా వ్యూ పాయింట్? వావ్, ఇక్కడ దాకానే ఉంది రోడ్డు, ఇదేనంట వ్యూ పాయింట్. వావ్, అక్కడ చూడండి చైనీస్ నెట్స్ చాలా ఉన్నాయి. బండి నీడకి పెట్టి మీకు చూపిస్తా. డ్రోన్లో చూడండి, డ్రోన్లో సూపర్ ఉంటుంది ఇక. డ్రోన్ షాట్స్ ఎట్లున్నాయి అసలుకి. ఇది కుంబలంగి చూడండి, ఊరే వేరే లెవెల్ ఉంది అసలుకి, భలే ఉంది. మొత్తం గ్రీనరీ. కుంబలంగి అయిపోయింది, అయిపోయి ఇప్పుడు అలపి పోతున్నాం. ఇంత వేడిగా ఉందంటే ఘోరంగా వేడిగా ఉంది. ఇక్కడ ఆపేసి చిన్న షాప్లో బాటిల్ తీసుకున్నాం. నా బ్యాగ్లో వాటర్ అయిపోయినాయి, అప్పటి నుంచి దూపేస్తుంది. అదే బాడీలో వండుకుంటే హన్సులు వస్తుంది లోపల. వాటర్ తాగకపోతే డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ, గంటల్లో వాటర్ తాగకపోతే. ఎంత అనుకుంటారు ఈ బాటిల్? 10 రూపీసే. 10 రూపీసే బ్రో ఈ బాటిల్. 10 రూపీస్. దీన్ని ఎక్కడ పడాలో అర్థం కావట్లేదు ఇప్పుడు. ఈ బాటిల్ డాలో పెట్టేసుకుంటా. ఇంకా అలపికి 1 అవర్ చూపిస్తుంది, చూద్దాం. చర్చ్ రైట్ సైడ్ చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంది అసలుకి. చలనం అంట ఈ విలేజ్ పేరు. కుంబలంగి నుంచి వస్తుంటే చలనం. ఈ విలేజ్ కూడా సూపర్ ఉంది. సిటీస్ కన్నా విలేజెస్ సూపర్ ఉన్నాయి, మంచి వైబ్ ఇస్తుంది విలేజ్ అయితే. చాలా బాగుంది విలేజెస్. ఈ బ్యాక్ వాటర్స్ అయితే ఇక వదలట్లేదు మమ్మల్ని. నాకు తెలిసి అలపి దాకా ఇంతే ఉంటుంది అట్టుంది బ్యాక్ వాటర్స్. మేము ఇందాక అటు సైడ్ రోడ్డు ఉండే, ఇప్పుడు ఇటు సైడ్ రోడ్కి వచ్చేసినాం. ఆ చర్చ్ షాట్ మీరు చూసి ఉంటారు డ్రోన్లో. ఆ చర్చ్ దాటేసి ఇటు వచ్చినాం ఇప్పుడు మేము.
చూడండి, ఆఫ్టర్నూన్ వచ్చిన, ఈవినింగ్ వచ్చిన, మార్నింగ్ వచ్చిన మంచిగా చిల్ అవ్వచ్చు ఇక్కడ. అక్కడ పబ్ ఉన్నది, అక్కడ టోడీ పబ్ అంట, బోచే టోడీ పబ్. అక్కడ హౌసెస్ కూడా ఉన్నాయి, అక్కడ మనం స్టే చేయొచ్చట్టుంది. బాగుంది అసలుకి. కొంచెం గట్టిగా వాన పడితే రోడ్డు మీదకి వచ్చేస్తే అట్టుంది నీళ్ళు, చాలా పైకి ఉన్నాయి నీళ్ళు. సూపర్ ఉన్నది ప్లేస్ అసలుకి. మొత్తం బ్యాక్ వాటర్. మనకి ఇప్పుడు ఇట్లనే ఉంటుంది మ్యాక్సిమమ్, అలపి దాకా ఇంతే ఉంటుంది రోడ్ అంతా. ఇట్లా బ్యాక్ వాటర్స్ తోటి చూసుకుంటూ వెళ్తాం మనం. చూడండి ఎంత పైకి ఉన్నాయో చూడండి వాటర్ అసలుకి. ఎక్కడ చూడు బోటు, ఒక ఇంటికి మంచి ఒక బోట్ ఉంది, భలే ఉంది. పైన బ్రిడ్జ్ ఉంది, నాకు తెలిసి మనం ఎక్కుతామంటుంది పైకి. చూద్దాం ఏముంటుందో పైన. ఎక్కడానికి ఉన్నదా ఛాన్స్ మనకి, ఏమో చూద్దాం. ఎక్కుతానైతే మీకు చూపిస్తా. ఏదో చిన్న బ్రిడ్జ్ ఉన్నది, సైడ్ వాటర్ ఉన్నది, మొత్తం అంతా చెరువు ఉంటుంది. చెరువు లేకపోతే సముద్రం మరి పక్కన. చూడాలి, నాకు తెలిసి సముద్రం ఉంటుంది రైట్ సైడ్ కనిపిస్తే చూపిస్తాను మీకు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక కాలువ పోతుంది అండ్ పక్కనే సముద్రం ఉంది. ఈ ఇండ్లు దాటి అవతలకపోతే సముద్రమే, పెద్ద సముద్రం. చిన్న కాలువ పోతుంది. రోడ్డు మొత్తం ఎంత గ్రీనరీ ఉందంటే ఫుల్ గ్రీనరీ, లష్. పక్కన కాలువ అప్పటి నుంచి ఇంతే వస్తుంది కాలువ, అది ఎక్కడ దాకా ఉంటుందో తెలియదు. రోడ్డు నీట్ ఉంది అసలుకి, చాలా నీట్. అండ్ చిన్న కర్వ్స్ ఉన్నాయి, ఇట్లా 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 కర్వ్స్, ఇగో ఇట్లా కర్వ్స్ ఉన్నాయి. అలవాటు అయిపోయింది మన కర్వ్స్లో తోలడం. ఇక ఇట్లా కర్వ్స్, బ్లైండ్ కర్వ్స్. అండ్ లైన్ క్రాస్ చేసి అయితే ఎవరు ఆపోజిట్లో ఎవరు రారు. ఇగో వాళ్ళ లైన్లో వాళ్ళు పోతూనే ఉంటారు, మన లైన్లో మనం పోతూనే ఉండాలి. నువ్వు ఎంత స్పీడ్ అయినా రా, కానీ కొన్ని క్రాసింగ్స్ ఉన్నాయి ఊర్లలో, ఈ విలేజ్లో. మన లైన్లో మనం పోతే ఏం కాదు, కరువు ఉన్నా కూడా స్పీడ్గా. లిటరల్లీ చెప్తున్నా కదా, రోడ్డు స్వర్గం లెక్క ఉంది ఇది. అందుకనే అంటారట్టుంది కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అని. అన్నీ సూపర్ ఉంటాయి అసలు కేరళలో. అగో సముద్రము, అక్కడ మొత్తం సముద్రమే. నా సాడిల్ బ్యాగ్స్ కొంచెం లూజ్ అయింది ఈరోజు, సరిగ్గా గట్టలే వాటిని. అగో సముద్రం, వాటి మొత్తం సముద్రం. ఇది బీచ్ సైడ్ నుంచే తీసుకెళ్తుంది అట్టుంది. నాకు తెలిసి ఈ కాలువ ఏదైతే వస్తుందో బీచ్లో కలుస్తుంది అట్టుంది. అది బీచ్, సముద్రం. అది సముద్రం కాంచి స్ట్రైట్ రోడ్డుగా మనకి అలపి దాకా. లిటరల్లీ చెప్పాలంటే అగో అదే బీచ్, ఇదే రోడ్డు. ఇగో ఈ కాలువ ఏదైతే పోతుందో ఇదంతా బీచ్లో కలుస్తుంది, సముద్రంలో కలుస్తుంది. మంచిగా పాటలు పెట్టుకొని రోడ్ ఎంజాయ్ చేస్తా. చెప్పినా కదా సముద్రం ఉందని, అదే రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నాం. ఓ ఇక్కడ సముద్రం, వాటర్ ఇట్లా మీద పడుతున్నాయి, చూపిస్తారా అండి. చెప్పినా కదా రోడ్డు లైన్లోనే ఉంటుంది బీచ్ అని. ఇగో అంశుల్ బండి నాది ఇక్కడ ఆపేసి, ఇదే బీచ్. చూడండి అసలుకి వెదర్ ఎట్లుందో, అంతా ఉష్క ఉష్క. ఇదంతా బీచ్ లైన్ రోడ్. ఇది బాగా గాలి వస్తుంది అండ్ అలలు ఆ నుంచి వచ్చి ఇక్కడ కింద పడిపోతున్నాయి, గట్టిగా వచ్చి ఇటు దాకా పడుతున్నాయి నీళ్ళు. నాకు తెలిసి అలల వల్లనే ఈ రాళ్ళన్నీ ఉష్ కింద పడ్డాయట్టుంది ఇంకో వరుసలో పెడితే. కానీ భలే ఉన్నది, ఇగో ఆ నుంచి ఇటు దాకా రోడ్డు సూపర్. మాటలు లేవు అసలుకి. అక్కడక్కడ ఫిషింగ్ బోట్స్ అట్టుంది, నాకు తెలిసి అక్కడక్కడ ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి. క్రేజీ ఉంది అసలుకి వ్యూ. అన్ని కొబ్బరి చెట్లే, మీద పడతాయి బ్రో, వాటర్ మీద పడతాయి, వాటర్ లేచి మీద పడతాయి అంటున్నాయి. అట్లా వస్తున్నాయి అలలు, గట్టిగా వస్తున్నాయి. వ్యూ మాత్రం సూపర్ ఉంది అసలుకి. మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం బీచ్ కాడ ఆగి. అసలుకి ఆ వ్యూ సూపర్ ఉంది. నాకు తెలిసి మీరు కూడా చూసుంటారు డ్రోన్ షాట్లో. మస్తు రిలాక్సింగ్ అనిపించింది, మంచిగా అనిపించింది. అసలుకి ఎవ్వరు లేరు అక్కడ చుట్టుపక్కల, నేను అంచులే. ఆ వాటర్ ఇట్లా వేవ్స్ వచ్చి మీద పడుతున్నాయి, ఇట్లా వాటర్ మొత్తం ఉప్పు ఉప్పు ఉంది. నా జాకెట్, నా పాయింట్ మొత్తం తడిచిపోయింది, ఉష్క ఉష్క ఉంది అంతా. కానీ మంచి ఫొటోస్ అండ్ మంచి వీడియోస్ అయితే తీసిన నేను. క్రేజీ ఉంది అసలుకి.
ఫస్ట్ టైం అట్లా మేమిద్దరమే, ఎవ్వరు లేరు ఆ ప్లేస్లో, చుట్టుపక్కల అన్ని ఇల్లులే. అండ్ ఎక్కడనో ఒక్కడ ఇట్లా మంచిగా కూర్చుర్రు అక్కడ కొబ్బరి చెట్టు కింద. మేమిద్దరమే కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసినాం, మంచి ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం. వి ఎంజాయ్డ్ అ లాట్. నైస్. నాకు తెలిసి ఇది కేరళ సిరీస్ నాకు అంశుల్కి మెమొరబుల్ ఉంటుంది. వి ఎంజాయ్డ్ అ లాట్ ఇన్ వయనాడ్, మున్నార్ అండ్ ఈ అలపి రోడ్ కూడా, కుంభలంగి, ఈ ప్లేసెస్ అయితే మేము మస్తు ఎంజాయ్ చేసినాం. అండ్ ఈ రోడ్స్ అయితే క్రేజీ అసలుకి. ఈ రోడ్ రైడ్స్ అయితే మేము మస్తు ఎంజాయ్ చేస్తున్నాం అసలుకి. ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి చర్చ్ అసలుకి. చాలా పెద్ద చర్చ్ ఇది చూడండి, లోపల చాలా పెద్ద చర్చ్ ఇది. మనం ఇప్పుడు చిన్న రైల్వే క్రాసింగ్ ఉంటుంది ముందల. ఇక్కడ రైల్వే క్రాసింగ్ కాడ రైట్ అంటుంది, ఇక్కడ నుంచి మనం రైట్ పోవాలంట. రోడ్డు ఇంతసేపు అసలు క్రేజీ అసలుకి, చెప్తున్నా కదా. శాంతంగా ఉంది రోడ్డు, ఇంతే చిన్నగా ఉంటుంది రోడ్డు, 2 లేన్లు రోడ్డు అది. వెహికల్స్ అప్పుడప్పుడు కొన్ని వస్తున్నాయి, మొత్తం గ్రీనరీ, ప్రశాంతంగా ఉంది. ట్రైన్ వస్తుంది అట్టుంది, గేట్ వేసిరు. నేను మంచిగా బ్రిడ్జ్ నీడ కాయిన, అంచులో ఎండ కాయిండు. ఎక్కడుందో ఏమో ట్రైన్, ఎప్పుడు వస్తుందో ఏమో ట్రైన్. ఇంకా ట్రైన్ ఇప్పుడు పోతుంది. ఏం ఎక్స్ప్రెస్ అది, తిరువనంతపురం టు కన్నూర్, ఎర్నాకుళం, అలపూజ ఇవన్నీ టచ్ అవుతూ పోతుంది. ఈ పక్కన అంకుల్ అడుగుతుండు, తెలంగాణ టీఎస్ అంటే అంటుండు. విల్ స్టే ఇయర్. గేట్ లేస్తుందేమో చూడాలి, ఇంకా చిన్నగా లేస్తుంది గేట్. ఆల్మోస్ట్ అలపూజ బీచ్కి అయితే వచ్చేసినాం. చూడాలి, అలపూజ కూడా చాలా పెద్దగానే ఉంది. ఇది హైవే అట్టుంది, పైన ఫ్లైఓవర్. ఎక్కడ చూసినా చర్చిలే కేరళలో. నేను కేరళలో చూసిన చర్చిలో నాకు తెలిసి నేను ఎక్కడ చూడలేదట్టుంది. గల్లీకి ఒక 5-10 చర్చిలు ఉంటాయి, అన్ని చర్చిలు ఉన్నాయి. ఇగో అలపూజ బీచ్కి అయితే వచ్చినాం మనం ఫైనల్లీ. అదే అలపూజ బీచ్. మనం అక్కడ టచ్ అయినా ఇక్కడ టచ్ అయినా ఇదే బీచ్. ఓ చాలా నీట్గా ఉంది అలపూజ బీచ్. గ్రేట్. అన్ని చిన్న చిన్న షాపులు ఉన్నాయి, ఏమైనా ఉన్నాయేమో చూసి తింటాం. ఇక్కడ అలపి బీచ్కి అయితే వచ్చినాం. ఇగో చిన్న జ్యూస్ ఆర్డర్ చేసుకున్నాం. బాగా ఎండ కొడుతుంది అండ్ బీచ్ ఏమో అక్కడనే ఉంది. అది అదే బీచ్, మొత్తం బీచ్ ఏరియా. నాకైతే బీచ్ లోపట్లోకి పోవాలని లేదు, ఎందుకంటే ఘోరంగా ఎండ కొడుతుంది అసలు. ఆడిదాకా పోవాలన్నా కానీ ఒప్పుకోలేదు, అందుకే ఫస్ట్ జ్యూస్ తాగుతా. జ్యూస్ తాగిన తర్వాత ఎట్లుందో చూస్తా. బీచ్ ఏం చూస్తలేదు, ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది. అండ్ ఆ షాప్ కూడా బోట్ సర్వీస్ గురించి మాట్లాడుతుంటుంటే, ఆ షాప్ అయినా మాకు ఒక బోట్ ఆయనని సజెస్ట్ చేసిండు. వాళ్ళ ఫ్రెండ్ అంట, ఆఫ్ సీజన్ కాబట్టి దగ్గరకు వచ్చిండు. మా ఇద్దరికి 2 hours, 1 island, 7 villages చూపిస్తాడంట 2 hoursలో. అయితే 1600 తీసుకుండు ఇద్దరికి. అది ఎక్కువనో మరి తక్కువనో కింద కామెంట్లో చెప్పండి. ఓ ఫ్రంట్లో ఉన్నాడు చూడు అంశుల్కి ముందర, అతన్నే తీసుకుపోతుండు. బోట్ కూడా చూసినా మంచిగా ఉంది. ఎట్లయినా మేము వర్కాలలో పోతున్నాం కదా, ఆడ బీచ్ చూడొచ్చు. అలపూజకి మేము మెయిన్ వచ్చిందే బోటింగ్ చేయడానికి. చూద్దాం ఏం చూపిస్తాడో ఏమో. మరి నాకు ఇంతవరకు కేరళలో మోసం జరగలేదు, ప్రతిదీ అంతా పర్ఫెక్ట్గా జరిగింది అంతా. మరి నాకు డౌట్ వస్తుంది, 1600కే 7 villages, ఒక ఐలాండ్ అంట. చూద్దాం. బోట్ కాడికి అయితే వచ్చినాం. బోట్ సర్వీసింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్. ఎక్కడ పెట్టాలంట అసలు? పెట్టొచ్చా బ్రో ఇక్కడ లగేజ్ బండ్లు? ఇక్కడ ఓకేనా? యా, ఫైనల్లీ బోట్కి అయితే వచ్చేసినాం. బ్రో ఈ లొకేషన్ ఒకసారి నాకన్నా నీకన్నా సెండ్ చేయి, ఇక్కడ నుంచి లొకేషన్, బండి లొకేషన్. సరే. బైక్స్ అయితే బయట ఆడ రోడ్డు పైన ఈడ పార్క్ చేసినాం. అండ్ జస్ట్ ఈ లగేజ్ ఒకటి పట్టుకొచ్చిన, టాప్ బాక్స్ బయటనే పెట్టినా నేను. జాకెట్ అన్ని ఇక్కడ పెట్టేసినాం. అంచులు బ్యాగ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అన్ని విలేజ్ చూపిస్తాడో చూడాలి. ఫైనల్లీ బోట్ అయితే స్టార్ట్ అయింది. ఏమేమి విలేజ్ చూపిస్తాడో చూడాలి. అసలు సీజన్ లేక మొత్తం సగం దాకా బోట్లు ఆగిపోయి ఉన్నాయి. ఇక్కడ చాలా లైన్ ఇంకా ఉంది, అన్ని బోట్లు ఆగిపోయినాయి. ఇవన్నీ షికారా బోట్లు అట్టుంది, ముందుకు అట్లా పోతుంది. ఆఫ్ సీజన్ కాబట్టి మోస్ట్లీ బోట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి, తక్కువ టూరిస్టులు ఉన్నారు. అండ్ మాకు ఇది 1600 రూపీస్కి అయితే వచ్చింది. అన్షుల్ యాక్చువల్లీ ఇక్కడ మంచిగా కూర్చుండు, లేచాట ఏటో వేస్తుండు. ఇటు వచ్చేసినాం మేము మంచిగా. ఆరామ్స్ ఇట్లా కాలు దాపుకొని హాయిగా వ్యూ చూసుకుంటూ కూర్చుంటున్నా. ఇక్కడ నాకు తెలిసి బోట్లు తయారు చేస్తారట. అన్ని ఖాళీగా ఉన్నాయి, బోట్లు అన్ని ఖాళీగా ఉన్నాయి, తక్కువ మంది వస్తారు. అక్కడ ఉన్నాయి హౌస్ బోటింగ్స్, అన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నా. అన్ని హౌస్ బోటింగ్స్. అన్షుల్ అక్కడ ఇన్స్టా పెడుతుండు. అన్ని హౌస్ బోటింగ్సే ఇక్కడ ఉన్నాయి, అన్ని హౌస్ బోటింగ్సే ఉన్నాయి అక్కడ. చూడండి అక్కడ మొత్తం హౌస్ బోటింగ్లే. అక్కడ అన్ని మంచిగా అనిపిస్తుంది. ఏదో ఐలాండ్ ఉందంట, ఐలాండ్కి తీసుకుపోతా అంటుండు. ఎటు చూసినా బోట్లే ఉన్నాయి, ఎటు చూసినా బోట్లే. మొత్తం ఎండ కొడుతుంది ఇక్కడ. చూడండి ముందల అటు ఇటు తీసుకుపోతుండు. నీళ్ళు మొత్తం మురికి మురికి ఉన్నాయి ఇక్కడ, కానీ మస్తు ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. అంశులు మంచిగా చిల్ అవుతుండు.
ఇక్కడ ఏదైతే హౌజెస్ ఉన్నాయో ఈ హౌజెస్ అన్నిటికీ బోట్లోనే పోతారంట. వాళ్ళకి బైక్స్ ఏమి ఉండవంట, వాళ్ళకి బైక్ కార్లు ఏం లేవు. పెద్ద బోట్స్ ఉన్నాయి వాళ్ళకి అన్నీ. అవి అక్కడ ఇది వచ్చేసి హౌస్ బోట్ పక్క నుంచి పోతుంది. మొత్తం ఫుల్ కవర్డ్ ఉంది, ఏసీ గీసీ అన్నీ ఉన్నాయి లోపల. ఇక్కడ ఉండాలనుకుంటే హౌస్ బోట్ తీసుకోండి, హౌస్ బోట్ తీసుకొని ఎక్స్పీరియన్స్ చేయండి. లేదు జస్ట్ చూసిపోతాము అంటే బ్యాక్ వాటర్ ఇట్లాంటి బోట్ అయితే తీసుకోండి, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేసిపోండి. ఏముండదు ఇక్కడ మ్యాక్సిమం. వాళ్ళకి కూడా ఒక చిన్న బోట్ ఉంది ఆ ఇంట్లోకి, వాళ్ళకి ఆ బోటే ఇక బైక్ కారు అన్నీ ఇక మంచిగా ఉంది. 1600 పోయినా కానీ ఇద్దరికి మంచిగా మేము పల్లీలు తెచ్చుకొని అంచులాడ కూర్చొని నీడ కూర్చొని మంచిగా చిల్ అవుతున్నాం. వాడ చుట్టుపక్కల మొత్తం బట్టలు ఉత్తుకోవడాలు అవి చేస్తారు. అండ్ చిన్న చిన్న రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. అండ్ మంచి మంచి ఇల్లులు కూడా ఉన్నాయి, మ్యాన్షన్ హౌస్ లైక్. ఇగో చూడండి, ఒక పెద్ద హౌస్ మ్యాన్షన్ హౌస్ లెక్క ఉన్నాయి అంతా. ఈ వాటర్లో ఇంత పెద్ద ఇల్లు ఎట్లా కట్టిరో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజుకి రైడ్ సెట్, ప్రశాంతంగా ఉంది. చిన్న పప్పి ఉంది ఆడ, దాన్ని పిలుస్తున్నా. ప్రశాంతంగా ఉంది, ఏ ట్రాఫిక్ గోలా లేదు, ఏది లేదు. ఇంకా ఈ షిప్ ఇంజన్ కూడా ఆఫ్ చేస్తే ప్రశాంతంగా ఉంటుంది అట్టుంది. అన్న చాయ్ తాగుతావా అని అన్నారు. తాగుతా అన్న, మరి చాయ్కి తీసుకుపోతుండు, ఎక్కడ ఆపుతాడో ఏమో. చిన్న బోటు పోతుంది, ఆయన మొత్తుకుంటుండు బోటు తగులుతుందని. అక్కడ బోట్ పార్క్ చేసి లంచ్ తిందామని వెళ్తున్నాం. ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ ఉంది, చూద్దాం ఏముంటుందో. మధ్యాహ్నం నుంచి కూడా మేము ఏం తినలేదు, అందుకనే పీనట్ తింటున్నా. మంచిగా ఏదైనా ఉంటే తినేస్తా ఇప్పుడే. ఇది రెస్టారెంట్, చాలా మంది ఉన్నారు ఇక్కడ. పైనాపిల్, ఇది మిక్స్ వెజ్ అంటే ఇది క్యాబేజ్ అండ్ ఇది మ్యాంగో పికిల్. అంచుల్ వెజ్, మనది నాన్ వెజ్. ఇది ఫిష్ కర్రీ, సాంబార్, పప్పు, రసము, బటర్ మిల్క్ అండ్ నార్మల్ రైస్, కేరళ రైస్. తిని చూద్దాం అసలుకి. ఈ ఫిష్ పోసుకుందాం ఒకసారి. ఇక మొత్తం ఆయిలే ఉంది ఇలా. ఇంకో ఇది ఫిష్ పీస్, చూద్దాం, టేస్ట్ చేద్దాం. కలుపుకొని ముక్క ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టేసుకొని చూద్దాం. ఓకే, నాట్ బ్యాడ్. అంచులు పప్పు వేసిండు, చూద్దాం ఎట్లుంటుందో. మంచిగా ఇట్లా కలుపుకొని ముద్ద పెట్టేసుకుందాం, ఎట్లుందో చూద్దాం. బాగుంది, ఇది కూడా బాగుంది. ఇప్పుడే లంచ్ చేసినాం మంచిగా పీస్ఫుల్గా. మళ్ళీ వచ్చి లోపల కూర్చున్నాం. మంచిగా ఉంది మెస్. 125 రూపీస్ ఎంఎస్, మరీ ఎక్స్పెన్సివ్ కూడా కాదు. అంశుల్ది వెజ్, నాది నాన్ వెజ్. ఇద్దరికి సేమ్ 125 రూపీస్. నాకు 2 ఫిష్ పీసెస్ ఇచ్చిండు అంతేగా. ఫిష్ ట్రై చేస్తావా అని చెప్పేసి ఓపెన్ చేసి చూపించిండు. చాలా ఫ్రెష్ ఉండేది, 500 రూపీస్ అది అన్నాడు. అయితే వద్దని చెప్పిన. ఇక ఎట్లయినా వర్కాలో పోతున్నాం కదా, వర్కాలలో ట్రై చేస్తే అయిపోతుంది. ఇక్కడ ఏముంది, సో అందుకనే తీసుకోలే. మరీ అంత ఎక్స్పెన్సివ్ బోట్లో ఎక్కకుండా చిన్న బోట్ ఎక్కేసి మంచిగా అట్లా రైడ్ ఎంజాయ్ చేసి ఏదైనా ఒకటి తినేసి, కాఫీయో లేకపోతే లంచో ఏదో ఒకటి తినేసి మంచిగా వెళ్ళిపోండి. అంతేగాని ఇక్కడ బోట్ తీసుకొని కొందరికి ఉండాలనిపిస్తుంది. ఉండి ఇక్కడ మంచిగా ఏమంటారు ఈ లేక్ మధ్యలో రిసార్ట్ తీసుకొని నైట్ టైం స్పెండ్ చేసి మంచిగా బార్బీకి చికెన్ అట్లాంటివి తినాలని ఉంటుంది. డబ్బులు ఉంటే అట్లా ఎంజాయ్ చేయండి. నాకైతే అంత అనిపించలేదు రూమ్ తీసుకొని ఎంజాయ్ చేసి పోవడానికి. ఫ్యామిలీతో వస్తే మాత్రం ఎంజాయ్ చేయండి. ఇట్లా ఫ్రెండ్స్ తోటి కానీ సోలో వస్తే షికారా తీసుకొని మంచిగా చూసి వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. ఫోటో తీసుకొని ఎక్కడ పడితే అక్కడ రెస్టారెంట్లు ఉన్నాయి ఈ లేక్లో. అక్కడ అటన్నీ పెద్ద పెద్ద రిసార్ట్స్ ఉన్నాయి, మంచిగా చిల్ అవ్వచ్చాడు. ఇక సీజన్ లేదు ఇక్కడ, చివరి పెద్ద పెద్ద బోట్లు ఇద్దరే కలిసి పోతురు పెద్ద బోట్ల. ఇక ఊహించుకోండి ఎట్లుందో ఇక్కడ. ఇక సీజన్ ఉన్నప్పుడు మంచిగా నాకే సరిగా, సీజన్ లేదు కాబట్టి ఎంత ఇచ్చినా వస్తా అంటారు. చూసారు కదా బోటింగ్ పాయింట్ దగ్గర ఎన్ని బోట్స్ ఉన్నాయో ఖాళీగా. ఒకటి పెద్ద అది లేక్ ఉంటుందంట ముందర. హౌస్ బోట్ తీసుకుంటే పెద్ద లేక్ లో తీసుకుపోతారంట. తీసుకుపోయి మళ్ళీ ఈరోజు సాయంత్రం తీసుకుపోతే రేపు మార్నింగ్ మళ్ళీ తీసుకొస్తారంట. మొత్తానికి మన రైడ్ అయిపోయింది. ఇప్పుడు మన సామాన్లు చదువుకొని బైక్ మీద సెటప్ చేయాలి. ఇంతసేపు చిల్ అయినాం, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు రైడింగ్. ఇప్పుడు ఎట్లా దిగాలో ఏమో, మాకేమో లగేజ్ ఉంది. జాసక్తే భయ్యా. యా, బోటింగ్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. అండ్ ఇప్పుడు వర్కాలా పోతున్నాం. వర్కాలా మాకు 120 కిలోమీటర్స్ ఉంది అండ్ 3 hours 10 minutes చూపిస్తుంది. అండ్ రీచ్ టైం 8 అవుతుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ టైం వచ్చేసి 5 అవుతుంది. ఏం బ్రేక్స్ తీసుకోకపోతే 8 o'clock పోతామంట. ఈరోజే మేము ఫస్ట్ టైం నైట్ రైడ్ చేస్తున్నాం. ఇంతవరకు నైట్ రైడ్ చేయలేదు, చూడాలి ఎట్లుంటుందో.
కేరళలో నైట్ రైడ్ అంటే కొంచెం డేంజర్, ఎందుకంటే లైట్లు ఉండవు ఏముండవు, చిన్న చీకటి ఉంటుంది. కానీ మేము ఎక్కువ సేపు చేస్తలేదు, మిడ్ నైట్ 10 దాకా చేస్తలేదు, జస్ట్ 8 దాకానే చేస్తున్నాం. అండ్ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలని నాకు కూడా ఉంది. సో ఫైనల్లీ చేస్తున్నాం. ఇద్దరం ఉన్నాం కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సోలో అయితే నైట్ రైడ్స్ నాట్ రికమెండెడ్ అట్ ఆల్. నా బండి వైబ్రేషన్ ఘోరంగా వస్తుంది ఈరోజు. నాకు తెలిసి నా బైక్ బాడీ బోల్ట్స్ అంతా టైట్ చేపియాలంటుంది, కొంచెం లూజ్ అయిపోయింది, అన్నీ ఊగుతున్నాయి. మంచి హైవే దొరికితే 100 దిగట్లేదు. కావా చెప్పిగా చిన్న కాఫీ బ్రేక్ తీసుకున్నాం. ఇంకా వర్కాల ఈవినింగ్ 55 కిలోమీటర్స్ ఉంది. ఆఫీస్ వర్క్ ఉంటే ఆఫీస్ వర్క్ చేసేసుకున్నాం అండ్ కాఫీ తాగుతున్నా. 55 కిలోమీటర్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ కొడుతున్నాం. ఏది బెల్లారి నుంచి కాసర్గోడ్ కొట్టినాం, మళ్ళీ దాని తర్వాత కొట్టలేదు లాంగ్, అన్ని షార్ట్ రైడ్స్. ఇంకా 2 days ఉంటుంది పండగ. ఎల్లుండి నుంచి ఉంటుంది. ఇక ఎల్లుండి నుంచి నాకు తెలిసి హైదరాబాద్ కొట్టాలి. ఇక చూడాలి ఎట్లుంటుందేమో. టైం వచ్చేసి 6:55 అవుతుంది. చీకటి అయిపోయింది ఆల్మోస్ట్. ఫాగ్ లైట్స్ వాడట్లేదు నేను ఇక్కడ, ఎందుకంటే చెప్పలేము కదా మధ్యలో ఎక్కడ పట్టుకుంటారో. అంతే ఉన్నాయి సాక్స్ ఫాగ్ లైట్కి. నాది స్టాక్ లైట్ ఎంత దరిద్రంగా వస్తుంది అంటే అంత దరిద్రంగా వస్తుంది. నేను ప్రతిదీ రియల్ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్లో ఇస్తుంటా. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో మీరు నాతో రీచ్ అవుట్ కావచ్చు ఏమన్నా క్వశ్చన్స్ కానీ, ట్రిప్ రిలేటెడ్ అప్కమింగ్ ట్రిప్స్ ఏమైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి డిఎం చేయండి నాకు. అండ్ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. కేరళలో ఇంతవరకు మేము నార్త్ నుంచి ఇప్పటిదాకా చీకట్లు ఎప్పుడు నడపలేదు. 6 PM లోపు బ్రేక్ తీసేసుకుంటాం. చాలా చిన్నగా తోలుతున్నాం. రోడ్ కూడా అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది, లైక్ కర్వ్స్. నీట్గా ఉంటుంది ప్యాథోల్స్ లేకుండా, కాకపోతే కర్వ్స్ ఉంటాయి. అండ్ క్రాసింగ్స్ అవి బాగా జరుగుతుంటారు. ఫాగ్ లైట్స్ నాట్ అలౌడ్. సో మన స్టాక్ లైట్ తోటి అస్సలు అవుపోయేది రోడ్డు. చాలా చిన్నగా తోలుతున్నా. యాక్చువల్లీ హైవే నుంచి ఇది గల్లీలోకి తీసుకొచ్చింది. నేను నా సోలో రైడ్ చేస్తే ఏమేమి జాగ్రత్త తీసుకోవాలో చెప్పిన. నేను ఒక రీల్ చేసిన, నాకు తెలిసి ఇట్లా అవుతుందని, కానీ మీకు ఎగ్జాంపుల్ చూపిద్దామని. మేము ఇప్పుడు ఇద్దరం ఉన్నాం కాబట్టి మాకేం కాదు. ఇట్లా చిన్న చిన్న గల్లీలోకి పట్టుకొచ్చింది, ఎందుకంటే మేము బైక్ రోడ్ పెట్టినాం. బ్రో నేను వెనకాలనే ఉన్నా. ఇట్లా పట్టుకొస్తుంది రాత్రిపూట. మీరు బైక్ అస్సలు పెట్టొద్దు, కార్ పెట్టుకోండి. మళ్ళీ ఏదో హైవేకి పట్టుకొచ్చింది. మళ్ళీ ఇది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఏంటంటే ఇది బైక్ పెట్టుకున్నాం కాబట్టి గల్లీలోకి వెళ్ళి తీసుకువెళ్తుంది. అదే కార్ పెట్టుకుంటే మంచిగా నీట్గా రోడ్ మీదకి వెళ్ళి తీసుకుపోతుంది. ఏదో ఫెస్టివల్ జరుగుతుంది. మా మస్తు ట్రాఫిక్ ఉంది అసలుకి. విష్ణుదేవుడు తట్టుంది నాకు తెలిసి ఫెస్టివల్. ఇక్కడ విష్ణుదేవుడే ఫేమస్ కదా, అన్ని విష్ణుదేవుడే ఉన్నాయి. తెలిసి ముందర ఉంటుంది అట్టుంది. ఏమో జనాలు ఉన్నారు అసలుకి, ఏమంటారు ఏదో జాతర లెక్క ఉన్నారు జనాలు అంతా. ఇక్కడ స్ట్రీట్ మొత్తం లైట్సే, అంతా సపోర్ట్లు. నాయనా భలే ఉంది. ఉయ్యూరు కొత్త రకాల రోడ్ అంటే ఇది. ఇంకా 45 minutes చూపిస్తుంది, 26 kilometers. అయ్యా మొత్తం మ్యాప్ మొత్తం ఎల్లో రెడ్ ఉంది, ఇంత ట్రాఫిక్ జామ్ ఉంది. ఫైనల్లీ బయట పడ్డామని అనుకుంటున్నా. ముందర నాకు తెలిసి ఏం ట్రాఫిక్ ఉండొద్దు. ఏదో పండగ చేస్తున్నారు, అందుకనే ఎంత రోడ్డు మీద ఇంతమంది జనాలు. అసలు ఊరు మొత్తం ఆడనే ఉన్నట్టుంది. ఫైనల్లీ వర్కాలకు అయితే వచ్చినాం. రాత్రి అయింది, లైక్ అరౌండ్ 9. అండ్ హాస్టల్ అయితే తీసుకున్నాం. ఈ హాస్టల్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వర్కాల మొత్తం నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది. ఎందుకు చిన్నగా మాట్లాడుతుందంటే టైం 5:39 అవుతుంది మార్నింగ్. సో అందుకనే చిన్నగా మాట్లాడుతున్నా. వర్కాల సిరీస్ అండ్ తిరువనంతపురం పద్మనాభ స్వామి టెంపుల్ నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది.